కేరళలో బ్రెయిన్ ఫీవర్ కేసులు తీవ్రమవుతున్నాయి. ఇప్పటి వరకు 69 బ్రెయిన్ ఫీవర్ కేసులు నమోదు, 19 మంది మృతి చెందినట్లు కేరళ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో శబరిమలైకి వచ్చే అయ్యప్ప భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది. నది స్నానం చేసేటప్పుడు ముక్కులోకి నీరు పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వేడి నీళ్లు మాత్రమే తాగాలంటూ సలహా ఇచ్చింది. అలాగే భోజనానికి ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని విజ్ఞప్తి చేశారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ సత్తుపాటి ప్రసన్న కళలు, సాంస్కృతిక రంగంలో చేసిన సేవలకు గాను మీడియా మొగల్ రామోజీరావు స్మారక ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నారు. అంతరించిపోతున్న గిరిజన భాషలకు లిపిని రూపొందించి సమాజానికి చేసిన సేవలకు గుర్తింపుగా 10 లక్షల రూపాయల నగదు అవార్డు, పథకం, జ్ఞాపికతో సత్కరించారు. నిన్న రాత్రి హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన కార్యక్రమంలో ప్రసన్నశ్రీకి చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, గౌరవ అతిథులుగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు, గనుల మంత్రి జి కిషన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ మాట్లాడుతూ రామోజీ ఎక్సలెన్స్ అవార్డును అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కెవి స్వామి, విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది వీసీ ప్రసన్నశ్రీకి శుభాకాంక్షలు తెలిపారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో 270 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తాము నగర అభివృద్ధిపైనే దృష్టి సారించామని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే నగరంలో ప్రధాన సమస్య అయిన ముప్పుపై దృష్టి పెట్టి ప్రణాళికాబద్ధంగా నగరంలోని మేజర్ డ్రైనేజీలోని సిల్ట్ తొలగింపునకు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. గోదావరి పుష్కరాల నాటికి నగరం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. సౌదీ అరేబియాలో ఆదివారం అర్ధరాత్రి ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 42 మంది భారతీయ హజ్ యాత్రికులు మరణించినట్లు సమాచారం. మక్కా నుంచి మదీనాకు భారతీయ ప్రయాణికులతో వెళ్తున్న ప్యాసింజర్ బస్సు డీజిల్ ట్యాంకర్ ఢీకొన్నాయి. దీంతో భారీగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. అందులో ఉన్న 42 మంది ప్రయాణికులు సజీవ దహనమైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. మృతుల్లో చాలా మంది భారతీయులు ఉన్నారని, వారిలో హైదరాబాద్కు చెందిన వారు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ సిఐ భాగస్వామ్య సదస్సులో 3 రోజుల్లో 13.25 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు, అంచనాలకు మించి 30% అధికంగా తరలివచ్చిన పెట్టుబడులు. విశాఖలోని ద్వారకా ఆర్టీసీ బస్టాండ్లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీ, బస్టాండ్లో అందిస్తున్న సౌకర్యాలు, సేవలపై ప్రయాణికులు అడిగి తెలుసుకున్న మంత్రి. విశాఖలో జనజాతీయ గౌరవ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్. బిర్సా ముండా 150 జయంతి సందర్భంగా నివాళులు. మాజీ మంత్రి హరీష్ రావుపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత. పార్టీలో ఉంటూనే ద్రోహం చేశారని ఆరోపణ. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతిలో విశాఖ సాగర తీరం సరికొత్త చరిత్రను లిఖించింది. రాష్ట్ర ప్రభుత్వం, సిఐఐ సంయుక్తంగా నిర్వహించిన 30వ భాగస్వామ్య సదస్సు అంచనాలకు మించి అద్భుత విజయం సాధించింది. రాష్ట్రానికి పెట్టుబడులు సునామీని తీసుకొచ్చింది. 3 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో ఏకంగా 13,25,716 కోట్ల విలువైన పెట్టుబడులపై ఒప్పందాలు కుదిరాయి. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో 16,31,188 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. విశాఖపట్నం మొట్టమొదటిసారిగా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ఈవెంట్ మనం జరుపుకున్నాం. ఇందులో కూడా మీరు చూస్తే 4,975 మంది పార్టిసిపేట్ చేశారు. ఇంతవరకు చరిత్రలో ఇంతమంది పారిశ్రామికవేత్తలు గాని, ప్రాస్పెక్టివ్ ఆస్పిరెంట్స్ గాని ఇంతమంది పార్టిసిపేట్ చేసే సందర్భాలు ఎప్పుడూ లేవు. గవర్నమెంట్ కూడా దగ్గర ఒక 500 మంది గవర్నమెంట్ పనిచేశారు. అందరూ కలిసి 5,587 మంది ఈ 3 రోజులు ఒక హిస్టారికల్ ఈవెంట్ జయప్రదం చేయడానికి ముందుకు పోయారు. అందులో ఇంటర్నేషనల్ డెలిగేట్స్ చూస్తే 640 వచ్చారు. ఇది ఒక యూనిక్ కాంబినేషన్. డొమెస్టిక్ డెలిగేట్స్ ఇక్కడంతా విత్ ఇన్ ది కంట్రీ వచ్చిన వాళ్ళందరూ 1,135 మంది వచ్చారు. మన స్టేట్ గాని, దేశంలో గాని మొత్తం. ఈసారి వినూత్నంగా
ఈ కార్యక్రమాన్ని నాలెడ్జ్ ఎక్స్చేంజ్ కూడా ఉపయోగించాం. నెట్వర్కింగ్, నాలెడ్జ్ ఎక్స్చేంజ్, B2B అనేక మార్గాలతో పోతే దీనికోసం 1250 మంది ఇండస్ట్రీ లీడర్స్ వచ్చారు. డిప్లొమాట్స్ 185 వచ్చారు. అదే మరి ఏపీ గవర్నమెంట్ 612 మంది వచ్చి సెషన్లో పార్టిసిపేట్ చేశారు. స్పీకర్స్ 190 మంది వచ్చారు. MOU పార్ట్నర్స్ 1575 మంది వచ్చారు. ఇవన్నీ కూడా 41 సెషన్స్ పెట్టాం. 190 మంది స్పీకర్స్ తో దగ్గర 41 సెషన్స్ పెట్టాం. ప్లీనరీ సెషన్స్ ఒక 24, స్టేట్ సెషన్స్ 11, కంట్రీ సెషన్ 4 పెట్టాం. ఇంకొక పక్కన నేను దగ్గర 24 బయోలాటరల్ మీటింగ్స్ పెట్టుకున్నాం. MOUs గాని అదే మరి మీటింగ్స్ గాని సబ్మిట్లో పార్టిసిపేట్ చేయడం గాని 24 నేను పార్టిసిపేట్ చేశాను. బిజినెస్ మీటింగ్స్ 16 జరిగాయి. గవర్నమెంట్ డెలిగేషన్స్ మీటింగ్స్ 8 జరిగాయి. యూరోప్ డెలిగేషన్, ఇటలీ, తైవాన్, జపాన్, సింగపూర్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, న్యూజిలాండ్, మెక్సికో ఈ విధంగా 8 జరిగాయి. దీని యొక్క అవుట్కమ్ చూస్తే దగ్గర 17 నెలలైంది ప్రభుత్వం వచ్చి. ఈ 17 నెలల ప్రభుత్వంలో 20 లక్షల ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేయగలిగాం. ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ లో మాత్రం ఈ సబ్మిట్ లో మీరు చూస్తే 613 MOUలు చేశారు. 13,25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 16,31,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు దగ్గర 13,25,716 కోట్ల రూపాయలు 3 days లో సీరియస్ ఇన్వెస్ట్మెంట్ని ఒక అవగాహనకు వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు నేను చాలా సార్లు ఇది 7 సార్లు నేను ఇన్వెస్టర్స్ సబ్మిట్లు పెట్టాను, పార్ట్నర్షిప్ సబ్మిట్లు పెట్టాను. 30వ వర్షం ఇది. 30లో 7 సార్లు ఆంధ్రప్రదేశ్ని పెట్టాం. కానీ చరిత్రలో ఎప్పుడూ రానంత విధంగా ఈసారి వచ్చింది. విశాఖ సబ్మిట్ మీరు చూస్తే సూపర్ హిట్ అయింది. ఇది ఒక చరిత్ర, ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్. డీజిల్ బస్సులకు గుడ్ బై చెబుతున్నాం. ఇకపై కొనే ప్రతి బస్సు ఎలక్ట్రిక్ బస్సే ఉంటుందన్నారు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. విశాఖ ద్వారకా ఆర్టీసీ బస్టాండ్లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్లో అందిస్తున్న సౌకర్యాలు, సేవలపై ప్రయాణికులను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. బస్సుల లభ్యత, శుభ్రత, టికెట్ వ్యవస్థ వంటి అంశాలపై ఆయన ప్రజల అభిప్రాయాలను సేకరించారు. ముఖ్యంగా ఫ్రీ బస్సు పథకంపై మహిళల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకం కోసం ఏపీఎస్ఆర్టీసీకు ప్రభుత్వం 400 కోట్లను విడుదల చేసిందని తెలిపారు. డిజిటల్ బస్సులకు గుడ్ బై చెబుతామని, ఇకపై ఎలక్ట్రిక్ బస్సులే కొనుగోలు చేస్తామని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైజాగ్ పట్టణంలో ప్రెస్టీజియస్ గా CII సదస్సు ఏర్పాటు చేసుకోవడం, రాష్ట్రంలో పెట్టుబడుల పరంపర కొనసాగుతూనే ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ను 2047 లక్ష్యంగా ముందుకు తీసుకొని పోయే ఒక మహోన్నతమైన ఉద్దేశంతో ఈ వైజాగ్ పట్టణం సుందరంగా తీర్చిదిద్దుకోవడం, ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి ఏదైతే శ్రీశక్తి పథకాన్ని మనము ఈ రాష్ట్రంలో ఇస్తున్నామో అది దిగ్విజయంగా మహిళా మనులు ఆదరిస్తూ ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ముందుకు తీసుకొని పోతున్నారు. ఏపీఎస్ఆర్టీసీని బలోపేతం చేసేదానికి ఏవైతే లక్ష్యాలు మనం పెట్టుకున్నామో దానిలో భాగంగా ఈరోజు 400 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ ఖాతాలో జమ చేయడం జరిగిందంటే ఇది ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులకు, ఏపీఎస్ఆర్టీసీ సంస్థకు ఒక మంచి రోజని తెలియజేసుకుంటున్నా. గిట్టని వారు శ్రీశక్తి పథకంను ఏర్పాటు చేసేటప్పుడు ఈ పథకాన్ని ఆదరిస్తారా, ఈ పథకం వల్ల ఎంత ఉపయోగపడుతుంది రాష్ట్ర మహిళలకు అని చెప్పేవాళ్ళు. ఈరోజు అందరూ ముక్కున వేలు వేసుకునే విధంగా ఈ పథకం దిగ్విజయంగా ఈ రాష్ట్రంలో ఇస్తున్నాం. ఈ పథకం ద్వారా మహిళా లోకానికి ఒక మేలు చేసేదే కాకుండా ఏపీఎస్ఆర్టీసీ యొక్క మనుగడకు కూడా ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ప్రభుత్వం అనుకోండి, ముఖ్యమంత్రి గారు అనుకోండి, ఏపీఎస్ఆర్టీసీని గతంలో లాగా
ముందుకు తీసుకొని పోవాలి. గత 5 సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీ మనుగడ మీద మచ్చ ఉంది. ఈ సంస్థను బతికించుకోవాలనే ఉన్నత లక్ష్యంతోనే ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ ప్రభుత్వం ఏర్పాటైన ఈ అనతి కాలంలోనే ఎన్నో సమస్యలతో ఉన్న ఏపీఎస్ఆర్టీసీలో ఒక్కొక్కటిగా కార్మికుల విషయానికైతేనే, కార్పొరేషన్ విషయంలోనైతేనే ఎక్కడా రాజీ పడకుండా ముందుకెళ్తున్నాం. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సుమారు 1400 బస్సులను కొనుగోలు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని డిపోలలో కొత్త బస్సులు రావడం అంటే ఇది ఒక మంచి శుభసూచకంగా నేను తెలియజేసుకుంటున్నా. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న నైట్ అవుట్ అలవెన్సులు కూడా కార్మికుల కోసం ఈ ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. కొరియర్ సిస్టంలో కూడా మార్పులు చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశంలో ఒకటి తెలియజేసుకుంటున్నా, గత 5 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న పదోన్నత విషయంలో కూడా ప్రభుత్వము ఏపీఎస్ఆర్టీసీ స్పందించి ఈ రాష్ట్రంలో సుమారు 7,000 మంది కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు పనిచేస్తున్న కార్మికులకు, అలాగే ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగస్తులకు ప్రమోషన్లు విషయంలో జారీ చేసిన జీవో కూడా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది కార్మిక లోకంలో. కాబట్టి ఈరోజు మనం ఎక్కడైతే ఉన్నాం విజయనగరంకు సంబంధించిన ఈ జోన్లోనే సుమారుగా 1750 మందికి ఈ పదోన్నతుల్లో అవకాశం కలిగిందంటే ఓసారి మీరు అర్థం చేసుకోవాలి ఎంత చిత్తశుద్ధిగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందో మనకు అర్థం అవుతుంది. విశాఖలో జనజాతీయ గౌరవ దివస్ కార్యక్రమంలోని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ బిర్సా ముండా చదువుతో పాటు సమాజ హితంపై ఆలోచనలు చేసేవారని అన్నారు. గిరిజనుల భాష, వారి సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నారు. జనజాతీయ గౌరవ దివస్ పేరుతో పండుగను పెద్ద ఎత్తున చేస్తున్నామని 1 నుంచి 15వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. చట్ట రూపంలో వాళ్ళకి అనేక రకాల సంరక్షణలు వస్తున్నాయో వాటన్నిటికీ కారణమైన వ్యక్తి ముఖ్యంగా గిరిజన భూమి హక్కు ఏదైతే 170 యాక్ట్ ఏదైతుందో ఆ యాక్ట్ రావడానికి, దాంతో పాటు మన యొక్క పిర్సా చట్టం కానీ అనేక రకాల జీవోలు, అన్ని రకాల జీవోలు రావడానికి కారణభూతమైన వ్యక్తి బిర్సా ముండా. ధర్తీ కా ఆబా, భూమి యొక్క పితామహుడు అని చెప్పి ఆయన్ని కొలిచే విధంగా జార్ఖండ్ ప్రాంతంలో ముండా యొక్క తెగకి సంబంధించిన వ్యక్తిగా పుట్టి చిన్నప్పుడు ఒక కాన్వెంట్ చదువులో చదువుకుంటూ క్రైస్తవ మతాన్ని స్వీకరించి ముందుకెళ్తున్న తర్వాత కాలంలో ఆయన చదువుతో పాటు ఒక ఆలోచన కూడా పెరిగింది. నాకు సంబంధించిన పండుగలు, నాకు సంబంధించిన భాష నన్ను మాట్లాడనివ్వకుండా ఇతర భాషలు మాట్లాడించే విధంగా, వాళ్ళ సాంప్రదాయాలు అవలంబించే విధంగా ఎందుకు ప్రయత్నం జరుగుతుంది? గిరిజన సాంప్రదాయాలు, గిరిజన పండుగలు ఎందుకు తక్కువైనవి అని నాకు చెప్తున్నారు అని చెప్పి ఆలోచనతో ప్రారంభమైంది. ఆయనకి అనేక రకాల విషయాలు చదవటం, అన్ని రకాల విషయాలు ఆయనకు అర్థమైంది ఏంటంటే మనది అనుకున్న అంశాల నుంచి దూరం చేసి మనని పరాక్రాంతం చేసే విధంగా, మనల్ని బానిసలు చేసే విధంగా ఒక కుట్ర బ్రిటిష్ ప్రభుత్వం చేస్తుంది. దీని కారణంగా గిరిజనులు వాళ్ళ యొక్క ఏదైతే మూలభూతమైన అంశం ఉందో ఆ అంశాన్ని నుంచి దూరం అయిపోయి గిరిజనులు కాకుండా ఇతరులుగా మారే విధంగా ఒక ప్రయత్నం ఏదైతే జరుగుతుందో అది మతాన్ని మారటం ద్వారా జరగదు అని చెప్పి ఈ విధమైన ఆలోచనతో మనకి మన సాంప్రదాయాలు దూరం చేయడం ఎంతవరకు సబబు అని చెప్పి గట్టిగా ప్రశ్నించడం, వాటిపైన తిరుగుబాటు చేయడం, ఆ విధంగా తిరిగి తన యొక్క ముండా జాతి సంబంధించిన ఏవైతే వస్త్రధారణ ఉందో దాని ఆహార వ్యవహారాలు ఉన్నాయో, ఆచారాలు ఉన్నాయో, పండుగలు ఉన్నాయో వాటినన్నింటినీ పెద్ద ఎత్తున చేసుకోవాలని చెప్పి నరేంద్ర మోదీ గారు గత 11 సంవత్సరాల్లో ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశ నిర్మాణం కోసం త్యాగం చేసినటువంటి, కృషి చేసినటువంటి ప్రతి ఒక్క మహనీయుడిని ప్రజల ముందుకు తీసుకురావాలి. గత 5 దశాబ్దాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కేవలం ఒక నెహ్రూ కుటుంబానికే ఖ్యాతినంతా అంటగట్టి అనేక మంది మహనీయుల్ని మరుగున పెట్టేటువంటి ఒక కుసంస్కృతి దేశంలో జరిగింది. సో మోడీ గారు చెప్పినటువంటి సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా
సబ్కా ప్రయాస్, దాంతో పాటుగా సబ్కా సమ్మాన్, అన్ని వర్గాలకి సముచిత గౌరవం. దానిలో భాగంగానే భగవాన్ బిర్సా ముండా గారి జయంతి ఈరోజు జరుపుకోవటం అన్నది దేశంలో ఆయన చేసినటువంటి త్యాగానికి 125 సంవత్సరాల క్రితం దేశం కోసం ఏ విధంగా ప్రాణాలు విడిచిందో తెలియజెప్పి ప్రజల్లో అటువంటి స్ఫూర్తిని రగిలించాలన్నటువంటి ఆలోచన. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పంచతీర్థాల పేరుతో ఆయన జన్మించిన, ఆయన జీవించిన, ఆయన చదువుకున్న ప్రాంతాల్లో అటువంటి తీర్థస్థలాలుగా వాటిని నిర్మాణం చేసి ప్రజలందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గౌరవాన్ని, ప్రతిష్టని ఇన్వటింపజేసేటువంటి పనిచేసింది. మీరెవరో భారతీయ జనతా పార్టీ నేపథ్యం ఉన్నటువంటి వారు, జనసంఘ నేపథ్యం ఉన్నవారు అటువంటి పూర్వీకులుగా మేము చెప్పం, కానీ దేశ నిర్మాణంలో పనిచేసిన వారు, వారిని గౌరవించాల్సిన అవసరం. అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక శోభతో కూడిన పరమ పవిత్ర మాసం కార్తీక మాసమని, ఆ పరమేశ్వరుడి దివ్యాశీస్సులు ప్రజలందరిపై ఉండాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జేపీ రోడ్లోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్తీక అన్నసమారాధనను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ముందుగా ఆలయ అర్చకులు స్వామివారికి పంచామృతాలతో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ కార్తీక మాసాన్ని అందరూ అత్యంత పవిత్రంగా భావిస్తారని, శివకేశవులకు ఇష్టమైన ఈ మాసంలోని ప్రతిరోజు పర్వదినమేనని అన్నారు. కార్తీక వన సమారాధనలో ఐకమత్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు. అనంతరం మహానివేదనకు పూజలు చేసి అన్న సమారాధనను ప్రారంభించారు. దేవస్థాన సభ్యులు ఎమ్మెల్యే అంజిబాబును సత్కరించారు. అదేవిధంగా అన్నపూర్ణ అమ్మవారికి లక్ష గాజులతో అలంకరణ చేశారు. अन्नपूर्णा समेत काशी सर्वसिद्धे च देमहे तन्नो अन्नपूर्णा కార్తీక మాస సందర్భంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక మాసం నెలలు కూడా ఎంతో వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలు ఈ దేవాలయం నిర్మించిన వారు గుట్టుముక్కల వారు, అలాగే వారు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కార్తీక మాస వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు అఖండ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ కాశీ విశ్వేశ్వరుని ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాం. గొట్టెముక్కల వారి తోటలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాస 30 రోజుల యొక్క వార్షికోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఉదయం 10 గంటల నుండి మరి మా విష్ణుమూర్తిరాజు గారు, మా సురేష్ రాజు గారు, వారి కుటుంబం వారు ఇక్కడ విశేషంగా అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఎందుకంటే మా విష్ణుమూర్తిరాజు గారికి మన ఆంజనేయులు గారు అంటే ప్రాణం.
ఆంజనేయులు గారికి కూడా మా విష్ణుమూర్తిరాజు గారు అంటే అంతే ప్రాణం. మేము ఎప్పుడు కూర్చున్నా ఎమ్మెల్యే గారి కార్యక్రమాల గురించే మా విష్ణుమూర్తిరాజు గారు ప్రస్తావిస్తూ ఉంటారు. మా విష్ణుమూర్తిరాజు గారు చెప్పడం, ఆ విధంగానే మరి సురేష్ రాజు గారు కూడా అదే విధంగా ఆచరించటము, ఈరోజు ఎమ్మెల్యే గారు అవకాశం చేసుకుని మా ఆలయానికి రావటము ఇది మా అందరి అదృష్టంగా చెబుతూ, మరి వారికి మా ఎమ్మెల్యే గారికి మా కాశీ విశ్వేశ్వరుల యొక్క అనుగ్రహము ఎప్పుడూ ఉండాలని కోరుతూ సహనాభవతు సహనో భునక్తు సహవి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం గొనుపూడిలో వేంచేసి ఉన్న శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో శ్రీ ఆదిలక్ష్మి ఉత్సవ కమిటీ సభ్యులు గొన్నం శ్రీనివాసు, ఎర్రంశెట్టి వాసు, నల్లం వెంకటకృష్ణ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ కార్తీక మాసం అంటేనే కోటి దీపోత్సవమని, భక్తులు అమ్మవారి ఆశీస్సులతో దేవాలయ ప్రాంగణంలో కోటి దీపాలను వెలిగించడం ఒక యజ్ఞం వంటిదని దీపోత్సవ కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు. కోటి దీపోత్సవం ద్వారా మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేయడం గొప్ప విశేషమన్నారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెట్టే పార్థసారథి మాట్లాడుతూ ఆధ్యాత్మిక భక్తి శ్రద్ధలతో కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు ఆధ్యాత్మిక సంతృప్తిని కలుగజేస్తున్న కమిటీ వారిని అభినందించారు. అలాగే ప్రముఖుల యొక్క చేతుల మీదుగా అమ్మవారికి నారికేళాలు కొట్టి అలాగే ప్రకాశాయ ధీమహి ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ మాతకు, ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి దేవతలు నక్షత్రంతో పెట్టుకున్నారు. అలాగే ఆదిలక్ష్మి అమ్మవారి యొక్క దేవస్థాన ఆఫీసర్ గారు నాగరాజు గారు, అలాగే భగవతే శ్రీరాజరాజేశ విష్ణు భవయహర మంగళ మాంగళ్యే త్రాహిణో ధ్యాయామి హిరణ్యం విందేయం చేయించినటువంటి విచారం చేయండి. సకల పరివార దేవతాం తృప్తాం తర్పయంతే అమ్మవారికి తాగడానికి ప్రభాసాం యసజ అక్కడ వేసి నమస్కారం చేయిందలాగా నవరత్నాలతో పొందబడినటువంటి కిరీటహార అవన్నీ మనం ఇవ్వలేము. నవరత్న కిరీటహారి అలంకరణ శిరపర్యంతం ఓం కేశవాయ నమః, ఓం విష్ణురశ్రవసే నమః, ఓం గణనాథాయ నమః, పార్వదేవదయే ముష్టిం స్వర్ణామే వారణీం సూర్యాభిరణ్మయీం లక్ష్మీం జాతవేదో భవావః. ఆ దీపాలు వెలిగించే సమయంలో ఈ దీపారాధన సమర్పణ చేస్తున్నాం. పరమేశ్వర స్వామినే నమః, స్వామినే నమః. కాస్త దృష్టి ఇక్కడ పెట్టుకో. దీపాలు జాగ్రత్త, చేరువు జాగ్రత్తగా చూసుకో. తాంబూలం సమర్పయామి. ఇలా పెడుతున్నారు కాబట్టి అందరూ కూడా ఒక మాట లైట్లు ఆఫ్ చేరువు జాగ్రత్త అండి. కూడా తనలో పెట్టుకోండి. ఆ గ్రామంలో వెలిసి ఎన్నో సంవత్సరాల నుంచి మమ్మల్ని అందరినీ కాపాడుతూ ఈ గ్రామ ప్రజల్ని, చుట్టుపక్కల ప్రజల్ని కూడా మాకు ఏ కష్టం వచ్చినా ఎప్పుడైనా పిలిస్తే పలికే తల్లి మా అమ్మ, బంగారు తల్లి శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మవారు. అటువంటి దేవత ప్రాంగణంలో ఈ కార్తీక మాసంలో దీపోత్సవం జరపాలని మనస్ఫూర్తిగా అమ్మవారి మీద ఫలితం వేసి మీరు చేస్తే ఏమీ ఆటంకం లేకుండా ప్రతి సంవత్సరం జరుగుద్ది. ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మవారి దేవస్థానం గుడిపూడిలో వేంచేసి ఉన్న శ్రీ అమ్మవారు. ఈ అమ్మవారు కొలుసుకున్న వాళ్ళకి కొంగు బంగారమై మరి ఆ ఇల్లు సురక్షితంగా చక్కగా కోరిన కోరికలు తీర్చుతూ మరి ఎంతో ఎర్రజిల్లుతుంది ఈ తల్లి.
ఎంతోమంది ఉన్నారు దాతలు. అని కాదు, ఇవాళ అఖండంగా ఇక్కడ చేస్తామనేది చాలా మరి మా అందరికీ కూడా ఆనందదాయకంగా ఉంది. శ్రీచక్ర సంచారిణి అమ్మవారి యొక్క అనుగ్రహంతో శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ యొక్క దయతో గత 8 సంవత్సరాలుగా గుడిపూడిలో మా గ్రామ దేవత అయినటువంటి మా అమ్మల కన్నా అమ్మ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి యొక్క దేవాలయంలో వార్షికంగా చేస్తున్నటువంటి అఖండ దీపోత్సవం, కోటి దీపోత్సవం ఈ యొక్క ఆలయ ఈవో గారి యొక్క ఆధ్వర్యంలో, అలాగే గుండా శ్రీను గారు, ఎర్రంశెట్టి వాసు గారు, అలాగే మిగతా దాతల యొక్క సహాయ సహకారంతో చాలా అంగరంగ వైభోగంగా, అలాగే నల్లని నాగేశ్వరరావు గారు, అలాగే మిగతా వారి పేర్లు పెద్ద పెద్దవారు, ఆలయ చైర్మన్ గారు, ఇక్కడ ఇంత భక్తితో ఈ కోటి దీపోత్సవం మనం చేసుకున్నామంటే అమ్మ యొక్క అనుగ్రహం అందరి భక్తుల మీద ఉండాలని అందరి సహాయ సహకారంతో అత్యంత వైభవంగా 8వ సంవత్సరంగా ఈరోజు అమ్మవారి సన్నిధిలో అఖండ దీపోత్సవం నిర్వహించడం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ధర్మకర్తల మండలిలో వివిధ కార్పొరేషన్లో డైరెక్టర్లుగా సుమారు 5,200 మంది బ్రాహ్మణులకు పదవులు ఇవ్వడం జరిగిందని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లు చెరుకుపల్లి సంతోష్, సబ్నవీస్ కృష్ణమోహన్ అన్నారు. భీమవరం ప్రకృతి ఆశ్రమంలో ఆదివారం శ్రీ ఉమా సోమేశ్వర గునుపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో బ్రాహ్మణ కార్తీక వన సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రాహ్మణులకు గుర్తింపు ఇచ్చి రాజకీయంగా ఆర్థికంగా ఆదుకునేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, మనకు ఎంతో గౌరవం లభించిందన్నారు. గతంలో పదవులు కావాలంటే పార్టీ నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చేదని, కూటమి ప్రభుత్వం బ్రాహ్మణులకు పదవులు ఇవ్వాలని ప్రత్యేక జీవో విడుదల చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. రానున్న రోజుల్లో బ్రాహ్మణులకు సంక్షేమ పథకాలు కూడా అందుతాయని అన్నారు. భీమవరం బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షులు వేలూరి హనుమకిరణ్ మాట్లాడుతూ గత 11 ఏళ్లుగా సంప్రదాయబద్ధంగా బ్రాహ్మణులంతా ఐక్యంగా ఈ కార్తీక వన మహోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. ముందుగా లక్ష్మీనారాయణ పూజ, గోపూజ, ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇది 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత పెద్దలు మాట్లాడతారు. తర్వాత అందరికీ కూడా మనకి ఇప్పుడే వచ్చారు మరి పొద్దున మీరందరూ కూడా దాతలే. దాన్ని గట్టిగా క్లాప్స్ కొట్టాలంటారు. ప్రీతిగా ప్రతి సంవత్సరము మన సమాక్ష తరపున చేస్తున్నటువంటి ఈ వన సమారాధన ప్రతి సంవత్సరము రోజు రోజుకి కూడా ఎంతో వైభవపేతంగా జరుగుతుంది. ఈ విషయంలో మనకి సహకరిస్తున్నటువంటి మా సమాక్ష కమిటీ వారికి సహకరిస్తున్నటువంటి మన బ్రాహ్మణులందరికీ కూడా ధన రూపంలోనూ మరియు అనేక విధములుగా మేమున్నాం. మీరు ఎటువంటి కార్యక్రమం తలపెట్టినా కానీ మేము సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పేసి మీరందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. మీ అందరికీ కూడా మా సమాక్ష కమిటీ తరపున పాదాభివందనాలు తెలియజేస్తున్నాము, సహకరిస్తున్నాం. అదేవిధంగా VHKలో
సాయంత్రం మాట ఆర్థోపెడిక్ సంబంధించినటువంటి ఎటువంటి వైద్యమైనా సరే మన డాక్టర్ గారు నరేష్ గారు ఉచితంగా మనకు అందజేస్తున్నారు. ఉచితంగా ఎటువంటి రుసుము కూడా ఓపీతో సహా ఎటువంటి రుసుము కూడా వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకోవట్లేదు. ఇటువంటి సంపూర్ణమైన సహకారం అందిస్తున్నటువంటి నరేష్ డాక్టర్ గారికి మా సమాజ తరఫున కృతజ్ఞతలు చేస్తున్నాము. అంతేకాకుండా మన యొక్క బ్రాహ్మణులకి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి కోఆపరేటివ్ సొసైటీ వారి తరపున వచ్చేటటువంటి రాయితీ కూడా దానికి సంబంధించిన క్రెడిట్ సంబంధించిన ఇది కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దాన్ని కూడా అందరూ కూడా మెంబర్షిప్ని అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ మన వాళ్ళు పెద్దవాళ్ళంతా కూడా పిల్లలకి ఇవన్నీ కూడా అలవాటు చేయడం వల్ల, పిల్లలకి ఇక్కడికి తీసుకురావడం వల్ల వాళ్ళు ఎంతో కూడా ఆనందంగా ఆడుకుంటూ ఉంటారు. చిన్నపిల్లలంతా కూడా వాళ్ళని చూసి మనకు కూడా ఎంతో ఆరోగ్యంగా పెరుగుతుంది. వీరందరికీ కూడా మన సాంప్రదాయాన్ని సంస్కృతిని కూడా మన అంతా కూడా వాళ్ళకి నేర్పించిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్తీక వన సమారాధనకి మన బ్రాహ్మణ తరపున జరిగే కార్తీక వన సమారాధనకి ఈ పిల్లలందరినీ పెద్దల్ని అందరినీ కూడా తీసుకుని వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా మీరంతా కూడా వీక్షించి అలాగే ఇక్కడ కార్తీక దామోదరుడికి ప్రీతిగా ఏర్పాటు చేసిన ఈ కార్తీక వన సమారాధనలో మీరు భోజనం చేసి మాకు ముందుగా ఏంటంటే ప్రతి దేవాలయంలో ఎక్స్-అఫీషియో మెంబర్ కాకుండా ఇంకొక బ్రాహ్మణులకి స్థానం కల్పించాలని చెప్పని కూటమి ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సుమారు ఆంధ్రప్రదేశ్లో 5200 మందిని బ్రాహ్మణుల్ని ధర్మరకర్తలుగా అంటే ఇన్నాళ్ళకి ప్రభుత్వాలు బ్రాహ్మణులు కూడా గుర్తిస్తున్నాయి. గుర్తించి 5200 మందికి నామినేట్ పదవులు ఇచ్చారు. ఇవి కాకుండా మా కార్పొరేషన్ కానీ, తర్వాత క్రెడిట్ సొసైటీ కానీ ఇంకా ఇతరత్ర పదవులు కూడా బ్రాహ్మణులకి న్యాయం చేశారు ప్రభుత్వం వారు. ముందుగా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ వారు ఇక్కడ మెంబర్షిప్ డ్రైవ్ ఏర్పాటు చేశారు. ఈ మెంబర్షిప్ తీసుకుంటే కనుక చాలా ఉపయోగాలు ఉన్నాయి. శ్రీమాత్రే నమః. ఈరోజు శ్రీ ఉమా సోమేశ్వర గునుపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య వారి ఆధ్వర్యంలో మన ఆశ్రమ హాస్పిటల్తో పక్కన కొబ్బరి తోటలో ఈ వనభోజనాల కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రత్యేకించి బ్రాహ్మణ మహిళా ఆడపడుచుల సంఘం వారి తరపున ఇక్కడ పిల్లలకు, పెద్దలకు, అలాగే చిన్నపిల్లల ఆడపిల్లలకు, మగపిల్లలకు కూడా అన్ని వర్గాల వారికి రకరకాల ఆటపాటలు ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వచ్చిన వాళ్ళందరికీ వినోద కార్యక్రమంగా మ్యాజిక్ షో ఏర్పాటు చేశారు. దాన్ని కూడా వచ్చిన వాళ్ళందరూ వినియోగించుకున్నారు. ఇక్కడ ప్రకృతి ఆశ్రమంలో బ్రాహ్మణ అందరం కలిసి బ్రాహ్మణ కార్తీక వన సమారాధన ఏర్పాటు చేసుకున్నాం ఆదివారం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ భోజనం విందు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అందరూ సరదాగా ఆటపాటలతో ఎంజాయ్ చేయాలని చెప్పి గేమ్స్ కండక్ట్ చేశాము. అలాగే అసలు వన సమారాధన అంటే ఏంటి? వనాన్ని మనం ఆరాధన చేయడం అంటే మనం మన ప్రకృతిని తలుచుకోవడం మరియు దాన్ని ఆరాధించడం. అయితే కార్తీక మాసంలో ఈ తులసి చెట్టు కింద, కాయలున్న తులసి చెట్టు కింద మనము కార్తీక దామోదరుణ్ణి మనం పూజించుకుని సాలగ్రామ రూపేణ శివుణ్ణి కూడా ధ్యానించి అందరము కూడా కలిసి ఇక్కడ వనభోజనాలు ఏర్పాటు చేసుకోవడమే కార్తీక వన సమారాధన. కాపు పేద విద్యార్థులను అన్ని విధాలా ఆదుకునేందుకు సంఘం ఎప్పుడు సిద్ధంగా ఉండాలని కాపు సంఘం జిల్లా అధ్యక్షులు చినిమిల్లి వెంకట్రాయుడు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కాళ్ల శ్రీ కృష్ణదేవరాయల కాపు సేవా సంఘం ఆధ్వర్యంలో కాళ్లలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఉసిరి చెట్టుకు పూజలు చేసి కార్తీక వన సమారాధన కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాపు సంఘం జిల్లా అధ్యక్షులు చినిమిల్లి వెంకట్రాయుడు మాట్లాడుతూ మహిళలు చదువుకునేందుకు ప్రోత్సహించాలని, కాపులు ఆర్థికంగా ఎదగాలన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలిచి సంఘం అభివృద్ధికి పాటుపడేందుకు తీర్మానించారు. అనంతరం కార్తీక వన సమారాధన నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు 1000 మంది వన సమారాధనకు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆకివీడు ఏఎంసీ మాజీ చైర్మన్ వానపల్లి బాబురావు, కాళ్ల మండల కాపు సంఘం అధ్యక్షులు పుప్పాల బుజ్జి, గన్నాబతుల శ్రీనివాస్, దొడ్డనపూడి గ్రామ సర్పంచ్ కొల్లి సుబ్బారావు, మాజీ ఉప సర్పంచ్ కోర రామ్మూర్తి, మండల టీడీపీ అధ్యక్షులు ఆరేటి వెంకటరత్నం ప్రసాద్, కాళ్ల సొసైటీ చైర్మన్ ఎరుబండి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఘనంగా ఈ కార్యక్రమాన్ని 10 సంవత్సరం కూడా 2 సంవత్సరాలకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మరి కాపు సోదరులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో కృషితో, పట్టుదలతో జయప్రదం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అందరూ సహకారంతో ఈ కాపు వన సమారాధన కార్యక్రమాన్ని నడపడం జరుగుతుంది.
మరి కాపు సోదరులందరూ కూడా ఐక్యతతో ఇదే విధంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం జయప్రదం చేయాలని మీ అందరికీ కాపు సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఎందరో ఎదురు ఎంత సహకరించబోయినా మా తోరా రామ్మూర్తి గారు, మా కట్టెట్టి సీన్ గారు ఎదురుండి నువ్వు ఉండాలని చెప్పి మేము ఎదురుంటాం, నువ్వు వెనకాల ఉండని వాళ్ళ సహకారంతో మా తాతప్పని బావ గారు వీళ్ళందరూ కూడా ఎదురుండి మీరు నువ్వు మేము నీ వెనకాల మేము ఉంటాం ఎదురుకుండని పెట్టినందుకు ఇంతమంది మేము కూడా ఒక ప్రతి ఊరికి ఒక గ్రామ కమిటీ కింద మన కాపు సోదరులను ఒక్కొక్కరు వేసాం. వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు ఈ సంవత్సరం. ప్రతి ఊరు కూడా కౌరు జీవితానికి అది కష్టపడ్డారు. వాళ్ళకి నా ధన్యవాదాలు. మా సోదరులకు ఒకటి, ఈ కౌరులు చెప్పి ఎలా చెప్పారు, ఎలా కమిటీలు వేసామో ఎవరైనా సరే ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా చిన్న చిన్న ఇబ్బందులు అందరికీ తీర్చలేము. తీర్చే ఇబ్బందులు మన ప్రతి గ్రామంలో ఒక కమిటీ కింద ఒక నాయకుడిని వేసాం, ఒక అధ్యక్షుడి కింద. ఆ అధ్యక్షుడికి మీరు ఏదన్నా ఉంటే చేస్తే ఒకసారి చెప్పాము చేయలేకపోయాడు అంటాం కాదు, అన్నీ చేయలేం. కొన్న వరకు మన చేతిలో ఉన్న మా పెద్దల దగ్గరికి తీసుకెళ్ళి ఏదన్నా బలమైన సమస్య అయితే మా పెద్దల దగ్గరికి తీసుకెళ్ళి మన కాపు నాయకుల దగ్గరికి తీసుకెళ్ళి మేము దాన్ని చేయగలం. కాపు సమారాధన కార్యక్రమానికి వచ్చేసిన కాపు సోదరు అందరికీ కూడా నా హృదయపూర్వక కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ ఐక్యత చాలా గొప్పది. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సమారాధన కాపు సమారాధన చేయటం, ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులనే కాకుండా జిల్లాలో ఉన్న నలుమూలల నుంచి ఉన్న పెద్దలను పిలిచి మీతో సంఘటితంగా మీతో పాలు పంచుకునే అవకాశాలు మీరు ఇవ్వటం మరి చాలా ఆనందదాయకం. మీ ఐక్యత చాలా గొప్పగా ఉంది. మన తోబుట్టు ఒక అమ్మాయి కలెక్టర్ అయింది, అది గర్వకారణం. ఈ 10 మందిలో ఉన్నప్పుడు మనం షేర్ చేసుకుంటాం. అది 10 మందికి తెలిసి మన పిల్లలు కూడా భవిష్యత్తులో ఈ మన పెద్దోళ్ళే ఈ బాటలో నడిచారు కాబట్టి మనం చదువుకుంటే వచ్చిన ప్రయోజనాలన్నీ ఈ సామూహికమైన కార్యక్రమంలోనే అన్నీ బయటపడతాయి. ఇటువంటి కార్యక్రమం చేసిన మీ కాళ్ళమండల పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం ఎంతకంటే ఘనంగా చేయాలని ఆ భగవంతుడు ఈ అయ్యప్పలందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కార్తీక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. దేని గురించి పెట్టారండి? మనం ఉన్నామనే కదా పెట్టింది. మిగతా ఎలక్షన్ ముందేమో వివిధ పార్టీలు చేసి ఎలక్షన్ అయిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత అంతా ఒకటే ఎందుకు అవ్వాలి? మనందరూ ఒకటే తాటిపోయి ఉండి ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ లేరని అంటున్నారు. ఎంతమంది లేరండి మన మండలంలో, మన నియోజకవర్గంలో కాపు నాయకులు? ఎందుకు ముందుకు రావట్లేదు? ఇట్లా ఉండటం వల్లే. ముందు ఎవరి పార్టీ ఆడు చేసుకుంటాడు, తెలిసిన తర్వాత ఒకటి అవ్వాలంటారు. ముందే ఒకటిగా ఉండి ముందుకు వచ్చినట్టు కొంచెం మనం ప్రోత్సహిస్తే ఎమ్మెల్యే ఏంటి మినిస్టర్లు కూడా అవుతారు. అది అందరు గమనించి ఈ విధంగా ముందుకెళ్తే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావుపై జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మోసం చేయడమే ఆయన నైజమని, పార్టీలో ఉంటూనే ద్రోహం చేశారని ఆమె ఆరోపించారు. మెదక్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ బీఆర్ఎస్ ఓటమికి కారణం తాను కాదని, తప్పించుకోవడం హరీష్ రావుకు అలవాటని, ఆయన గురించి గట్టిగా మాట్లాడినందుకే తనను పార్టీ నుంచి బయటకు పంపారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నేతలు తమ ఆస్తులు పెంచుకున్నారు కానీ పార్టీ కేడర్ను పెంచుకోలేదని దుయ్యబట్టారు. జగదీష్ రెడ్డి, మదన్ రెడ్డి, నిరంజన్ రెడ్డి వంటి వారికి 100 కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. మరోవైపు ప్రస్తుత ప్రభుత్వం గ్రూప్ 1 ఉద్యోగాల కల్పనలో విఫలమైందని, యువతకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. జనం బాటలో భాగంగా మరి మెదక్ జిల్లాకు రావడం జరిగింది. మెదక్ జిల్లాలో ఇప్పుడు 2 నియోజకవర్గాలు ఉన్నాయి, మెదక్ అండ్ నర్సాపూర్. ఇతరత్ర మండలాలు ఉన్నప్పటికీ కూడా 2 నియోజకవర్గాలు ప్రధానంగా ఉన్నాయి. మరి మేము మా పర్యటన ప్రారంభించడమే నర్సాపూర్లో మరి విఎన్ రెడ్డి గారు, దినేష్ రెడ్డి గారు వాళ్ళ పాఠశాలలో చిన్న పిల్లల్ని విద్యార్థులతోని చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకొని ప్రారంభించినాం. మరి నేను చాలా బలంగా నమ్మేటటువంటి అంశాల్లో ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా చిన్న పిల్లల్ని, వృద్ధులను బాగా చూసుకోగలిగితే ఖచ్చితంగా బాగుపడుతుందని బలంగా నమ్ముతాను. అనేక చట్టాలు ఉన్నాయి పిల్లల ప్రొటెక్షన్ కోసం, అనేక చట్టాలు ఉన్నాయి సీనియర్ సిటిజన్స్ ప్రొటెక్షన్ కోసం, కానీ అవి అమలు అవ్వడం లేదు. వాటి అమలు మీద కూడా మనందరం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రభుత్వాలుగా. అదేవిధంగా మరి ఆ తర్వాత రెడ్డిపల్లి అనేటటువంటి గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఈ గ్రామం నర్సాపూర్ మండలంలో ఉన్నది. ఆ గ్రామంకి ఒక విచిత్రమైన పరిస్థితి ఉన్నది. ఒక పక్క RRRలో వాళ్ళ భూములు పోతున్నాయి, ఇంకొక పక్క కాళేశ్వరంలో వాళ్ళ భూములు పోయినాయి, ఇంకొక పక్క రైల్వే లైన్ వాళ్ళు వచ్చి సర్వే చేసిపోయారు. అది ఎడిదికి వస్తుందో అర్థం కాని పరిస్థితి ఉన్నది.
అంటే RRRలో నర్సాపూర్ మండలంలో 13 విలేజెస్లో ఉన్నటువంటి భూమి పోతున్నటువంటి సందర్భం ఉన్నది. కానీ రెడ్డిపల్లి ప్రత్యేకం ఎందుకంటే రెడ్డిపల్లి రైతులు నాకు నిన్న మొత్తం బొమ్మ కూడా చూపించి వివరంగా చెప్పారు. అక్కడ దాకా మంచిగా వచ్చిన రింగ్ రోడ్డు రెడ్డిపల్లి రాగానే ఇట్లా వంకరమైంది. నా మాటలు కాదు, అక్కడ ఉన్నటువంటి ఒక రైతు చెప్పిన మాట నేను చెప్తా ఉన్నా. నీటిలో నీరు గట్టే ఎట్లా తిరుగుతుందో రెడ్డిపల్లి రాగానే రింగ్ రోడ్ అట్లా వంకలు తిరిగింది. మరి ఎందుకోసం వంకర తిరిగింది రింగ్ రోడ్ అని వారిని రైతులను అడిగితే పెద్ద నాయకులు దాదాపు 3 పేర్లు చెప్పిన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్ద నాయకులవి. వారికి ఉన్నటువంటి ఫామ్ హౌస్లు, వారికి ఉన్నటువంటి భూములను కాపాడుకోవడానికి అలైన్మెంట్ మార్చిండ్రు. తద్వారా చిన్న రైతులు దాదాపు 56 మంది రైతులకు వాళ్ళది 59 ఎకరాలు పోతుంది. అంటే 56 మంది రైతులు 59 ఎకరాలు అంటే అందరికీ కూడా ఎకరం కన్నా తక్కువనో, ఎవరో ఒకరికి ఉంటే 2 ఎకరాలు, అర్ధ ఎకరం, పావు ఎకరం అట్లా ఉన్న రైతులది 56 మంది రైతులది 59 ఎకరాలు రింగ్ రోడ్ కోసం తీసుకుంటున్నారు. ఎట్లుంటుంది దయచేసి ఆలోచించవలసిందిగా ఇప్పటి ప్రభుత్వానికి నేను చెప్తా ఉన్నా. సో బేసికల్లీ సెకండ్ రెడ్డిపల్లి ప్రాంతానికి పోయినప్పుడు ఆ రెడ్డిపల్లి రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వారి కోసము కలెక్టర్ గారు వచ్చి ఏం చెప్తారంటే మీ RRRలో పోయేటటువంటి మీ భూమిని నేను 3 విడతలుగా పేమెంట్ చేస్తాను అని చెప్తున్నాడు కలెక్టర్ గారు. కానీ ప్రజలు నమ్మడం లేదు. నేను కోరేది ఒకటే కలెక్టర్ గారిని, మీరు 3 విడతలుగా డబ్బులు ఇస్తా అంటే 3 విడతలుగా ఎకరానికి మీరు ఇస్తానన్నటువంటి 44 లక్షల రూపాయలు కాకుండా 1 కోటి రూపాయలు ఇవ్వాలని అక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రజలు. అది కూడా మీరు రిటర్న్లో ఇవ్వండి, రాసి ఇవ్వండి, మేము 3 దఫాలుగా ఈ 1 కోటి రూపాయలు పేమెంట్ చేస్తామని రైతులు భూమి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. లేదంటే అక్కడ కాళేశ్వరం కాలువ ఏదైతే ఆ ఊరు నుంచి పోతుందో అక్కడ ఒక 156 ఏకర్స్ 156 ఎకరాలు ఎక్సెస్ ఉన్నది ల్యాండ్. భూమికి బదులుగా భూమి ఇవ్వమని అక్కడ రైతులందరూ కూడా వాళ్ళ మాటగా మీడియా తరఫున ప్రభుత్వానికి చెప్పమని నాకు నిన్న కోరినారు. భూమి బదులు భూమి ఇచ్చినా వెళ్ళిపోతాం, లేదు 1 కోటి రూపాయలు పర్ ఏకర్ ఇస్తాం, 3 దఫాలుగా ఇస్తామని రాతపూర్వకంగా ఇచ్చినా వెళ్ళిపోతామని చెప్పి వారు కోరడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ సిఐ భాగస్వామ్య సదస్సులో 3 రోజుల్లో 13.25 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు, అంచనాలకు మించి 30% అధికంగా తరలివచ్చిన పెట్టుబడులు. విశాఖలోని ద్వారకా ఆర్టీసీ బస్టాండ్లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీ, బస్టాండ్లో అందిస్తున్న సౌకర్యాలు, సేవలపై ప్రయాణికులు అడిగి తెలుసుకున్న మంత్రి. విశాఖలో జనజాతీయ గౌరవ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్. బిర్సా ముండా 150 జయంతి సందర్భంగా నివాళులు. మాజీ మంత్రి హరీష్ రావుపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత. పార్టీలో ఉంటూనే ద్రోహం చేశారని ఆరోపణ. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.